జీవితంలో ప్రభు మీద నమ్మకం లేక, దేవుని యొక్క కార్యాల మీద నమ్మకం లేక, అసలు దేవుని యొక్క శక్తిని ఆశ్రయించకుండా చాలా మంది వారి జీవితాల్లో శాపగ్రస్తులుగా మార్చబడుతున్నారు. ఒకసారి లూకా సువార్తలో మనం చూస్తే 5వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, ఆయన గలిలయ అలాగనే యూదయ దేశము ప్రతి గ్రామాల నుండి ఒకసారి యేసుక్రీస్తు వారి దగ్గరికి ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిచయులు వీరందరూ ఒక చోట కూర్చొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉన్నారు. బోధిస్తూ ఉన్న ఆ సమయంలో మనం గనక చూసుకుంటే, ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఆ బోధిస్తున్న ఆ సమయంలో గలిలయ, యూదయ ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రసంగించడం, బోధించడం వారు వింటూ ఉన్నారు. అప్పటికే ఆ ఇల్లంతా నిండిపోయింది, హౌస్ఫుల్ అయిపోయింది. అలాంటి పరిస్థితిలో ఒక పక్షవాయువు కలిగిన వారిని మంచం మీద ఒక నలుగురు మోసుకొని యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారి చేత ప్రార్థన చేయించి ఈ యొక్క పక్షవాయుతో ఉన్నటువంటి ఈ యొక్క రోగిని స్వస్థపరుద్దాం అనే ఒక మంచి హృదయం కలిగిన వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకొని వస్తారు. బహుశా వాళ్ళు యేసుక్రీస్తు యొక్క శక్తి గురించి వాళ్ళు నిజంగా అనేక మందిని ప్రభువారు ఆ రోజులో స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళు విని ఉండొచ్చేమో, ఒక విశ్వాసంతో తీసుకొచ్చారు. అయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం చూసుకుంటే ఆ ఇల్లంతా అనేక జనాల చేత నిండిపోయినప్పుడు వాళ్ళు ఆ యొక్క పక్షవాయువు కలిగిన వారిని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుపోవడానికి వీలు కాలేదు. కారణం ఏంటంటే ఇంటి నిండా జనము నిండిపోయినారు. అలాంటి సమయంలో వారు చేసింది ఏంటంటే, సరేలే ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిపోదాము, మరలా ఈసారి ఎప్పుడైనా కుదిరినప్పుడు తీసుకొని వద్దామని అక్కడ ప్రతికూల పరిస్థితులు అనుకూలించకపోతే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోలేదు. మనమైతే ఏం చేస్తామంటే, మన జీవితంలో ఆరాధనకి వస్తూ ఉన్నప్పుడు, ఆదివారం మందిరానికి వస్తూ ఉన్నప్పుడే కొన్ని అడ్డంకులు వచ్చాయనుకోండి, మనం ఏం చేస్తామంటే మొట్టమొదటిగా మనం దేని ఎస్కేప్ చేస్తామంటే, దేని స్కిప్ చేస్తామంటే ప్రార్థన ఎస్కేప్ చేస్తాం. ప్రార్థన ఏం చేస్తామంటే ఆ రోజు విడిచిపెట్టేస్తాం. ఆరాధన విశ్రాంతి దినాన్ని విడిచిపెట్టేస్తాం. అంటే కారణం ఏంటి? నీకు ఆరాధన కంటే, ప్రార్థన కంటే నీకు నీ పర్సనల్ లోక సంబంధమైన కార్యాలు మనకు ఎక్కువైపోయాయి. అందుకే ఎస్కేప్ చేసేస్తాం. అయితే ఆ రోజు ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఏది ఏమైనా సరే యేసుక్రీస్తు వారి చేత ప్రార్థన చేయించాలి, ఈ వ్యక్తి స్వస్థపరచబడాలని వారు ఏం చేశారంటే, వాళ్ళు తిరిగి ఎనికి వెళ్ళిపోలేదు, కానీ ఇంటి పైకప్పు విప్పి, అంటే ఒక పెంకు తీసి, అంటే ఆ యొక్క మంచం బట్టి అంతా తీసి యేసుక్రీస్తు ఉన్న చోటికి అలాగును మంచంతో సహా ఆ యొక్క పక్షవాయుతో ఉన్నటువంటి ఆ యొక్క రోగిని యేసుక్రీస్తు ఉన్న చోటికి ఆ ఇంటి పైకప్పు నుంచి అలాగూ తీసుకొని దించారు. చూడండి ప్రియమైన వారి విశ్వాసాన్ని చూసి ప్రభువారు అంటారు 20వ వచనంలో, లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, ఆయన వారి విశ్వాసం చూసి, ఎవరు అంటే అక్కడ రాయబడిన మాట, ఆయన వారి విశ్వాసం, వారంటే బహువచనం, అంటే వారు ఎంతో మంది ఉన్నారు. వారి విశ్వాసాన్ని దేవుడు చూసి ఆ పక్షవాయువు కలిగిన వారి పాపాలు క్షమించాడు మొట్టమొదటిగా. రెండోదిగా వాని రోగాన్ని స్వస్థపరిచాడు. ఇప్పుడు పక్షవాయువుతో ఉన్న ఆ యొక్క రోగిని స్వస్థపరచడానికి నిజంగా ఆ యొక్క రోగి యొక్క విశ్వాసాన్ని దేవుడు చూడలేదు. ఎందుకంటే అన్కాన్స్టిట్యూన్స్ లో ఉన్నాడు. అంటే శృతి లేకుండా, చలనం లేకుండా పడి ఉన్న ఆ పరిస్థితిలో, ఏమి మాట్లాడలేని, నడవలేని ఉన్న ఆ యొక్క వ్యక్తిలో, నిజంగా ఏమి మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి నిజంగా ఏమి చెప్పలేడు విశ్వాసంతో. ఎవరి విశ్వాసాన్ని దేవుడు చూశాడంటే ఆ నలుగురు తీసుకొచ్చారే. అందుకే అక్కడ రాయబడిన మాట, ఆయన వారి విశ్వాసం చూసి, అంటే వారు అంటే బహువచనం, అంటే ఆ తీసుకొచ్చిన నలుగురు యొక్క విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, ఇది ప్రతికూల పరిస్థితుల్లో కూడా నిజంగా వారి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోలేదు. ఇప్పుడు కాదులేని కారణం చూసుకొని నిజంగా
అక్కడి నుంచి వెళ్ళిపోలేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మేము దేవుని ఈ యొక్క యేసుక్రీస్తు ద్వారా మేము నిజంగా స్వస్థత పొందుకోవాలి. ఈరోజు నిశ్చయంగా వాడి పట్ల కార్యం జరిగించాలని ఒక విశ్వాసం ఉందే. ఆ విశ్వాసాన్ని ప్రభువారు చూశారు. అందుకే ఆ వ్యక్తితో అంటాడు 21వ వచనంలో, మనుషుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని వానితో చెప్పగా, ఆ యొక్క పక్షవాయుతో ఉన్న వానితో నిజంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి. చూడండి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో కూడా మన కుటుంబంలో దేవుడు ఆశీర్వదించాలంటే, మన పిల్లల్ని నిజంగా మన భర్తని లేదంటే మన కుటుంబ పరిస్థితులు వ్యతిరేకున్న వాటి మీద దేవుడు నిజంగా జయాన్ని ఇవ్వాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసము ఒక యజమానురాలిగా నీ విశ్వాసాన్ని బట్టి నీ పిల్లల మీదకి ఆశీర్వాదం తీసుకొచ్చేదిగా ఉండాలి. ఆ రోజు ఆ నలుగురు యొక్క విశ్వాసము ఆ మంచం మీద అన్కాన్షియన్స్ లో ఉన్నటువంటి ఆ పక్షవాయువు కలిగిన ఆ రోగిని స్వస్థత కలిగించేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి పాపాలు క్షమించబడినట్టుగా ఒక అధికారంతో ప్రభు ఆ రోజు స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన విశ్వాసం ఎలా ఉండాలంటే, ఒక్కని విశ్వాసం వల్ల కుటుంబం అంతా ఆశీర్వదించబడినదై ఉండాలి. ఒకరి విశ్వాసం వల్ల కుటుంబం అంతా మార్పు చెందినై మారు మనసు పొందేదై ఉండాలి. ఈరోజు ఎలా ఉంటుంది మన విశ్వాసం? మన ఆత్మీయ జీవితంలో మనము నడవడానికే కష్టంగా ఉంటుందేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే నీ యొక్క నమ్మకం, నీ విశ్వాసము ఇదిగో నీ కుటుంబానికి మేలు చేసేదే ఉండాలి. నీ విశ్వాసం నీ పిల్లలకు మేలు చేసేదే ఉండాలి. ఇదిగో నీ విశ్వాసం నువ్వు ఉండే ప్రాంతంలో మేలు చేసేదే ఉండాలి. నీ విశ్వాసము ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు రక్షణలోకి నడిపించేదే ఉండాలి. అందుకే విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి తప్ప అవిశ్వాసపు ఆలోచనతో అపనమ్మకంతో నమ్మకం లేని వాడిగా ఒకవేళ మన కుటుంబాన్ని శాపగ్రస్తంగా మార్చుకుంటున్నామేమో. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, విశ్వాసంలోనే ముందుకు సాగుదాం. మన కుటుంబానికి ఒక యజమానురాలిగా ఆశీర్వాదకరంగా ఉందాం. అట్టి దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.